మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ శుక్రవారం దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణం పసుపు మాయమైంది. భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివచ్చారు. నారా భువనేశ్వరి ర్యాలీకి వెళ్లి రిటర్నింగ్ అధికారికి చంద్రబాబు నామినేషన్ కు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం గడ్డ టీడీపీ అడ్డ, కుప్పంలో పసుపు జెండా తప్ప మరో జెండకు తావులేదు అని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశాను. ఇప్పుడు మళ్లీ చూస్తున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదని నారా భువనేశ్వరి అన్నారు. నేడు కుప్పంలో అంతకు మించి అన్నట్టు మీ ఉత్సాహం ఆనందం చూస్తుంటే 1,00,000 మెజార్టీ ఖాయమనిపిస్తుంది. నారా భువనేశ్వరి అన్నారు. నామినేషన్ కు బయలుదేరినప్పుడు యువత, నిరుద్యోగులు, మహిళలు, వికలాంగులు, రైతులు వచ్చి నామినేషన్ ఫీజు ఇచ్చారు. నారా భువనేశ్వరి తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.